ఇది సరైనటువంటి సమయం. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ పార్టీలాగా కన్నా డిఫరెంట్గా ఆలోచిస్తాయి. నేషన్ అంతా కూడా ఒకలాగా ఆలోచిస్తాయి. ఆలోచించాలి. అలా ఆలోచిస్తుందనేటువంటి ఆశతోటే కాంగ్రెస్ రూలింగ్లో ఉండగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో దానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసున్న వాళ్ళు ఉన్నారో, ఈ జరిగిన నష్టం గురించి ఒక అవగాహన ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వాలి. వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దానికి టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి. ఒక 3 నెలల్లో మీరు ఇవ్వండి అని. చాలా కమిటీలు అయ్యాయి. శిలాబేడి కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ. దాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలు అమలు చేయాలి. ప్రభుత్వాలకి అధికారంలోకి రావటం, అధికారంలో కొనసాగడానికి ఏం చేయాలని అంతే తప్ప మనకు పక్కన ఇంత డైరెక్ట్గా డివిజన్ అయిపోయాం. డివిజన్లో మనకి ఇష్టం లేని డివిజన్ అయిపోయాం. మనకి ఇష్టం లేని డివిజన్లో మనకి ఏమీ లేకుండా చేశారు. ఏదో కళ్ళు నీళ్లు తొడవడానికి 4-5 అనౌన్స్ చేస్తే అవి తెచ్చుకోవడమే చాలా గొప్ప కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు పడుతుందండి పోలవరంకి. 10 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయాయి అంటున్నారు. పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏమిటి దీనికి రెమెడీ? ఏం చేయాలి? వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా 10 రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. బ్యారేజీలు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు, ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకో మన డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు. ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో 3 కంపెనీలు ఉంటే ఆ 3 ఒకటి అతను వచ్చి వేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు. కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అనేది దెబ్బలాడుకుంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు? వీళ్ళు వెళ్ళి ఏమైనా దగ్గరుండి రోజు చూస్తారా? ఎవరు ఆ సలహాలు ఇచ్చారు? ఇంజనీరు ఎందుకు పోయింది? ఎవరిని అసలు టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి, పట్టుకోవాలి, వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది? లేదు. జరిగిన దానికి వాళ్ళు కారణమా, వీళ్ళు కారణమా, పొలిటీషియన్స్ ఎవరు కారణం అనేది చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరద వస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? రాజకీయ నాయకుల్ని, చీఫ్ మినిస్టర్ని కాదు, టెక్నికల్గా ఎవరున్నారో వాళ్ళని చేయాలి. ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటో పోలవరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అసలు అవుతుందా అవదా? అయితే ఎప్పటికి అవుతుంది? ఏ పద్ధతిలో అవుతుంది? ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా? మనకు ఏదో డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి. ఇది జనరల్గా మనందరికీ తెలుసున్నవే. ఏదో మళ్ళీ ఒకసారి మన ఘోష ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి? సరే, మన రాజమండ్రి నుంచి చెప్దాం. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది. సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి. ఈ రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడేవిట్ ఫైల్ చేశారు. ఆ ఎఫిడేవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు, చాలా బాగా ఫైల్ చేశారు. ఫిబ్రవరి 2023లో ఫైల్ చేశారు. ఫిబ్రవరి 23లో ఫైల్ చేసింది. ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం? అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సన్, నాది ఊరికే వెళ్తాం, నిలబడతాం, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కనీసం ఇక్కడ హైకోర్టులో, ఇక్కడ కోర్టులో అయితే ఎవరో బంట్రోతో ఎవడో చెప్తాడు అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి అని. ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు? నేను పార్టీ ఇన్ పర్సన్ ఉన్నాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడేవిట్ వేశారో ఇక రేపటి నుంచి దిగుతారా, పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు. ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తారనుకున్నాం. కానీ ఏమీ రాలా. మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా. నేను వెళ్తాం రావటం. అక్కడ అక్కడ నచికి అని ఇంకా 2-3 ఉన్నారు.
గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు లీడర్లు వాళ్ళకి చెప్పడం ఏమో బాబు నెక్స్ట్ వాయిదా కన్నా ఎవరినన్నా సీనియర్ని హైర్ చేయండి, ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి. ఎందుకంటే ఎఫిడేవిట్ చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఎఫిడేవిట్లో ఉన్నాయి. అన్ని ఎఫిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారంటే ఆర్టికల్ 3 ప్రకారం విడదీశామని అంటున్నారు. విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అంటున్నారు. ఓకే, కానీ ఆర్టికల్ 3 ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎప్పుడైనా ఎక్కడైనా రాసిందా? ఆర్టికల్ 3(4) కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి, ఎందుకు జరగాలి, గైడ్లైన్స్ ఇవ్వండి. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కు ఉన్నమాట నిజమే, కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు. అది ఎప్పుడైనా జరిగిందా? అలా జరగచ్చా? చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి. ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు. దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు. మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి, మళ్ళీ ఇవేం కాదు. రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇప్పించండి. అలాగే ఇక ముందు జరిగేటివాటికి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయండి, ఏ ప్రకారంగా జరగాలని. ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి. ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ, లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడు సభకు రాలే. అంతా కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల. తెలుగుదేశం వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు. కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి, ఆయన ఎప్పుడు సభకు రాలే ఎందుకంటే ఆయనకి తెలుసు స్ట్రాటజిక్గా వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఎందుకు మధ్యలోకి వెళ్తామని. అయిపోయింది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయిన 9 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏనాడు ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు సెటిల్ చేసుకోవాలి, కానీ మేమేం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది, అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్. రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్, అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు మేమేం చేస్తామండి, ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆన్ ఇట్స్ ఓన్ అవకాశాలు తక్కువ. సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. తెలంగాణలో ఛాన్స్ ఉంది, అందుకని తెలంగాణ వాళ్ళ వైపు ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది. అలాగే కాంగ్రెస్ ఆ రోజున చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఆంధ్రాలో అవకాశం లేదు. ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం. ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే, అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి. ఆయన 2017లో పోలవరానికి అయిన మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది, సెంట్రల్ యాక్ట్లో పెట్టారు. కేంద్రం అంటే నేను ఇవ్వను, 2014 రేట్లు ఇస్తానంటుంది, తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు. ఎక్కడ? అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటర్ ఫైల్ చేయాలి. నేను వెళ్ళి అందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశాను, ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని. ఇంప్లీడ్ పిటిషన్ వేసి 4 ఏళ్ళు అయింది. కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని వేయండి, ఒక పేజీ కౌంటర్ వేయండి. లేదు నిజం కాదు అబద్ధం అని వేయండి. అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసారు. కేంద్రం వాళ్ళు ఏం చేశారంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పచెప్పింది ఎక్కడైనా కాగితం ఉందంటే కాగితమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పాడు, వాళ్ళు చేయమంటే మేము చేస్తా అన్నాం, అక్కర్లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి అని. కేంద్రం వాళ్ళేమో పార్లమెంట్లో చెప్పారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, అడిగితే మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్తారు. ఈ 2 హయ్యెస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ, ఏది నిజం? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళని, వాళ్ళు దానికి రిప్లై ఇవ్వరు. అందరూ ఉన్నారు, ఎలా ఇచ్చారు ఎవ్వరు చెప్పడం, అది ఎవరికి తెలియదు. ఇది విచిత్రం అన్నమాట. ఎక్కడా చూడం మనం. ఇంత పెద్ద ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చోట మినిట్సో ఏదో ఒకటి ఉండాలి కదా. అడిగితే ఇచ్చేయడానికి ఇది ఏమన్నా మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో. ఇంత బాధ్యతారాహిత్యంగా నడుపుతున్నటువంటి